అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం తక్కువ టైంలో టేస్టీగా సొరకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సొరకాయ కూర కోసం ఈ వెజిటేబుల్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. సొరకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. ఆ తర్వాత మనకు 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని తాలింపు గింజలు, నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. మనం కరివేపాకు ఎక్కువగా తినడం కూడా మంచిదే హెల్త్కి, అందుకే నేను ఎక్కువగా కరివేపాకు యూజ్ చేస్తూ ఉంటాను. మీరు మ్యాక్సిమం ఇష్టపడే వాళ్ళు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు కలిపి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, మంచిగా మనకు ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకుని సొరకాయ ముక్కలు వేసుకోండి. సొరకాయ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు మనం మూత వేసుకొని మంట మీడియంలో పెట్టి ఒక 1-2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. ముక్కలు ఇంకాస్త ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి. సో ఇప్పుడు మనకి ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. మీరు ఇలా ట్రై చేయండి. సొరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకుందాం. 1 మినిట్ తర్వాత మనకు సొరకాయ ముక్కలు ఉడికాయి. సో నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మీరు తగినంత సాల్ట్, 1 చెంచా ఉప్పు వేసుకోండి. అండ్ 1 చెంచా కారం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఉడికేంత వరకు ఒక 1-2 మినిట్స్ మీడియంలో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు వేడివేడిగా సొరకాయ కూర రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.